రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి. వికారాబాద్ జిల్లా కోస్గి మండలానికి చెందిన చాకలి నవీన్, ప్రవీణ్ ఇద్దరు కలిసి నగరంలో వాహనాల చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో బజాజ్ ఫైనాన్స్లో రికవరీ ఏజెంట్లుగా పనిచేసిన నిందితులు వెహికల్ లోన్ తీసుకొని కట్టని వారి చిట్టా వీరి దగ్గర ఉండేదని, ఆ లిస్టు ఆధారంగానే వాహనాల చోరీకి పాల్పడ్డారని డీసీపీ వెల్లడించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. రాయదుర్గం పోలీస్ నిన్న ఒక ఇద్దరు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా 17 ప్రాపర్టీ అఫెన్సెస్ చేసినట్టు కన్ఫెస్ చేశారు. ఈ 17లో 12 బజాజ్ పల్సర్ బైక్స్, 2 పల్సర్ 200cc, 2 పల్సర్ 220cc అండ్ ఒక హోండా యాక్టివా బైక్ ఉంది. బైక్స్ అన్నీ కూడా 2022లో మిస్ అయిన బైక్స్, ఇయర్లో మిస్ అయిన బైక్స్. అయితే ఇందులో A1 వచ్చి చాకలి నవీన్ అని చెప్పి 25-year-old బైక్ రికవరీ ఏజెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ పనిచేసే క్రమంలో అతని దగ్గర ఏవైతే రికవరీకి సంబంధించిన వెహికల్స్ డీటెయిల్స్ ఉంటాయో ఆ లిస్ట్ పెట్టుకొని కేవలం వాటిని మాత్రమే దొంగతనం చేయడం వల్ల మనకి ఒక 5-6 వెహికల్స్ కూడా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు.